హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతుంది. వర్షాలతో మాన్సూన్ బృందాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఐటీ కారిడార్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక మరో 2 గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో నగరవాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతుంది. వర్షాలతో మాన్సూన్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఇటు కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, గాజుల రామారం, అదేవిధంగా ఇటు చింతలు కానివ్వండి, కోంపల్లిలో భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇక రాగల 2 గంటల పాటు నగర వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఇది లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి చూసుకున్నా కూడా వాతావరణం అంతా కూడా అంటే ఉదయం ఎండ ఉంటుంది, ఒక్కసారిగా సాయంత్రం నుంచి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోతుంది. తీవ్రమైనటువంటి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇక రాగల 4 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం ఇక రాగల గంట నుంచి 2-3 గంటల పాటు నగరంలో అనేక ప్రాంతాలు, ముఖ్యంగా ఇటు మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఇటు గచ్చిబౌలి కానివ్వండి, నానక్రామ్ కూడా, దాంతోపాటు మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ లో వర్షం కురుస్తుంది. దాంతోపాటు ఏదైతే ఇటు కుత్బుల్లాపూర్ కానివ్వండి, గాజుల రామారం, జీడిమెట్ల, షాపూర్, చింతల్, భూమిపల్లి ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి మాత్రం బౌద్ధపల్లి నుంచి ఏదైతే ఇటు జీడిమెట్లకు వచ్చినటువంటి మార్గంలో రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ అండ్ హైడ్రా టీమ్స్ ని కూడా సిద్ధం చేసి పెట్టారు. హైడ్రా అంతా కూడా ఏదైతే దాదాపు ఒక 300 టీమ్స్ ని సిద్ధం చేసి పెట్టారు. దాంతోపాటు మాన్సూన్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా మనం చూసుకుంటే దాదాపు అంటే ఇంకొక గంట నుంచి 2-3 గంటల పాటు 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు హైడ్రా కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సో ఎప్పుడు వర్షం పడుతుంది ఏంటి అనే విధంగా కూడా ప్రజలకు మెసేజ్ అలర్ట్స్ ని కూడా అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే నగరంలో దాదాపు 141 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో ఆ ప్రాంతాల్లో పూర్తిగా మాన్సూన్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ వాటర్ లాగింగ్ ఏరియాస్ లో రోడ్ల మీద వర్షం మీద నిలిచిన వెంటనే వాటిని క్లియర్ చేసే విధంగా కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే భారీగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో మొత్తం బండి యంత్రాంగం అలర్ట్ అయింది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ని క్లియర్ చేసే విధంగా కూడా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా కూడా జిహెచ్ఎంసీ సిద్ధంగా ఉన్నట్టు కూడా జిహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మరోవైపు అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు కూడా రాగల 2-3 గంటల పాటు బయటకు ఎవరు రావాల్సి కూడా ఇప్పటికీ ఇటు నగరవాసులను జిహెచ్ఎంసీ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.